సో నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి కూడా మీరు చెప్పారు. ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా సినిమాలు ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఉందండి. బట్ అంటే సినిమా చేయటానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. ఇంతకుముందే ఒకటి చేద్దామని ఆల్మోస్ట్ కొంత వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయాం. బికాజ్ మీకు తెలియనిదేముంది, సినిమా అంటే మనకంత కొంచెం కథ చెప్తే మంచి దానికి తగ్గ హీరో దొరకాలి. దొరకాలి. సో ఏదో ఒక సినిమా చేద్దామని ఆలోచన లేదు. చేస్తే ఒక మంచి సినిమా, అరే చేశారు అనిపించుకోవాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రయత్నిస్తున్నాం. సెర్చింగ్ అన్నమాట. చెయ్యాలి. ఒక మంచి కొలాబ్ ఏదైనా చేసేద్దామా? హ్మ్. ఒక సీనియర్ పీపుల్‌తో మనం వెళ్దామా కూర్చొని? హ్మ్. ఎలాగ వెళ్ళాలి? ఏంటి? ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే స్ట్రాంగ్‌గా క్రియేట్ చేయాలి. మనం ఏ బేస్ అయితే మనం సీరియల్స్‌లో చేసుకున్నామో, సినిమాకి కూడా అలాంటి బేస్ వేసుకోవాలి. ఏదో వచ్చామో, చేసుకున్నాం, వెళ్ళిపోయామన్న అనిపించుకోకూడదనేది బేసిక్‌గా. దానివల్ల డిలే అవుతుంది. అవును. ఇక్కడ ఎట్లయితే మీరు సక్సెస్ ఆ! ఇంకా ఆ! ట్రాక్ ఎలా ఎలాగైతే పోతుందో మనం ఫిక్సప్ చేసి ఒక ట్రాక్ సెట్ చేసామో, అలా ట్రాక్ చేయాలి తప్ప, అందరిలాగా వచ్చేసి ఏదో సినిమా చేయాలని ఆవేశంగా మొదలుపెట్టి, దాన్ని రిలీజ్ చేయలేక ఇబ్బంది పడి, లేదా ప్రమోషన్ కోసం ఇబ్బంది పడే ఒక సిచ్యువేషన్ వద్దు అనేది నా ఉద్దేశం. సో, రైట్. హ్మ్. ప్రాపర్ సెటప్ కోసం చూస్తున్నాను. ఓకే. ఇంకా మిమ్మల్ని చూసే మీ ప్రేక్షకులకు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళేం చెప్పినా నా మాట వినరు. వాళ్ళేం చేయాలనుకుంటారో వాళ్ళే చేస్తారు. కాబట్టి అస్సలు ఇది చెయ్యొద్దంటే అదే చేస్తారు మా వాళ్ళు. ఓకే. అంతే. అసలు వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. వాళ్ళు నా మాట వినరు. వాళ్ళసలు వద్దన్న పని ఏమి మీరు టైం వేస్ట్ చేసుకోకండి అంట. అదే చేస్తారు. ఓకే. అక్కడ చారిటీలు చేస్తారు. ఇక్కడ చారిటీలు చేస్తారు. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అండి. నా ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఎంత సర్వీస్ చేస్తారంటే వాళ్ళు, హ్మ్. అది గ్రేట్‌గా ఫ్యాన్స్ ఉండటం వేరు. సర్వీస్ చేసే ఫ్యాన్స్ ఉండడం వేరు. ఓకే. అంత సర్వీస్ చేస్తారు. ప్రతి ఇయరు 6 మంత్స్‌కి ఒకసారి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళు వెళ్లి అక్కడ నిలబడి హెల్ప్ చేసి, వాళ్ళకేదైనా ఫుడ్ కావాలన్నా, వాళ్ళకేమైనా బ్లాంకెట్స్ కావాలన్నా, ఇంకా ప్రతీది వాళ్ళు ఎవరికైనా ఆ నీడ్ ఉందంటే డెఫినిట్‌గా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ డబ్బులందరూ. కొంతమంది ఒక గ్రూప్ పెట్టుకున్నారు. శ్రీరామయ్యన్ అని చెప్పి. ఓహో! వాళ్ళందరూ బ్లైండ్ స్కూల్స్‌కెళ్తారు. ఏదైనా అకేషన్ వస్తే అక్కడ వాళ్ళకి కొంత సర్వీస్ చేస్తారు. దేర్ ఆర్ గుడ్ ఎట్ హార్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది. సో, ఎందుకంటే మీరు కూడా గుడ్ ఎట్ హార్ట్ అండ్ మీరు కూడా డౌన్ టు ఎర్త్ కాబట్టి సో, మీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. యాహ్! సో, శ్రీరామ్ గారు చాలా బాగా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి. థాంక్ యూ సో సో, మీ మచ్ అండి మీకు. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం టైం తీసుకొచ్చి మాతో అలాగే లేదు. చిట్ చాట్ చేశారు. బట్ చాలా నేను థాంక్స్ అండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ అవి అంటే నాకసలు కొంచెం అది సఫికేట్ చాలా అవుతుంది. తక్కువ బేసికల్లీ మీరు. ఆ! నాకసలు ఎవరి దగ్గరికి ఎళ్ళను. నాకసలు వద్దు, దండం పెట్టి వదిలేయండి అంటాను. బట్ ఇంక తప్పట్లేదు. కొన్ని కొన్ని కానీ సార్లు మీరు మనం చెప్పకపోతే ఏమవుద్దంటే కొంతమందికి తెలీదు. అట్‌లీస్ట్ మనం చెప్పే దాని వల్ల ఎవరికైనా ఉపయోగపడొచ్చు. అవును. మనం చేసిన దాని గురించి ఎవరికైనా తెలిస్తే ఇంకొకళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఇన్‌స్పైరబుల్ కదా! ఇన్‌స్పైర్ అవ్వచ్చు. హ్మ్. అట్‌లీస్ట్ సమ్‌టైమ్స్ యూ హావ్ టు ఎగ్జాక్ట్‌లీ. కంట్రిబ్యూట్. సో, నిజంగా అండి. అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థాంక్ యూ అండి. సో, మీకైతే ప్రత్యేకంగా చాలా థాంక్స్. అయ్యయ్యో! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఓకే. అండి. మోస్ట్ వెల్కమ్.